వచ్చే సంవత్సరం జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల లోపు ఈలోపు మే జూన్లో జరగబోయే 21 మున్సిపాలిటీ 21 మున్సిపాలిటీ ఎన్నికల లోపు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణుల్ని కంట్రోల్లో చేసుకోవాలి, వాళ్ళని బెదిరించి అదిరించి వాళ్ళని సప్రెస్ చేయాలన్న ప్రభుత్వ వ్యూహంలో భాగంగానే రాప్తాడు నియోజకవర్గం అంటే సునీత పట్టాల రవి పట్టాల సునీతని ప్రాతినిధ్యం వహిస్తున్న సునీత నియోజకవర్గంలో రామగిరి మండలంలో మొన్న బాహాబాహి జరిగింది ఎంపీపీ ఎన్నికల సందర్భంగా. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు అక్కడ ఒక వైసీపీ నేత హత్య జరిగింది. కురుబల లింగమయ్య ఆయన పండగ రోజు గుడి నుంచి తిరిగి వస్తూ ఉంటే ఆయన హత్య చేశారు. దాని మీద ఇప్పుడు అక్కడ పెద్ద అలజడి జరుగుతుంది. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కురుబల లింగమయ్యని పరామర్శించడానికి వెళ్ళారు, అయినప్పటికీ పోలీసులు అనుమతించలేదు. గోరట్ల మాధవ్ మాజీ ఎంపీ కూడా వెళ్ళారు, మాజీ ఎంపీని కూడా పోలీసులు అక్కడ అడ్డుకున్నారు రానియకుండా. ఆ తర్వాత హతుడు బంధువులందరూ కూడా పరిటాల వర్గం వాళ్ళు ఈ హత్య చేశారని ఆరోపిస్తున్నారు. దాదాపు ఒక 20 మంది ఈ హత్యలో పాల్గొన్నట్టుగా హతుడు బంధువులు ఆరోపిస్తున్నారు. 20 మంది మీద కంప్లైంట్లు ఇచ్చారు, కానీ పోలీసులు ఎఫ్ఐఆర్లో 2 పేర్లు మాత్రమే పేర్కొన్నారు. ఈలోగా జగన్మోహన్ రెడ్డి అతడి బంధువులకు ఫోన్ చేయడం, నేను స్వయంగా వచ్చి పరామర్శిస్తామని చెప్పడంతో పోలీసులు అలర్ట్ అయ్యి ఆ ఎఫ్ఐఆర్లో పేర్కొన్న వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి వస్తే ఇంకేమన్నా ఇబ్బందులు కలుగుతామని ముందు జాగ్రత్తగా కొన్ని జాగ్రత్తలు పోలీసులు తీసుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా రాబోయే స్థానిక ఎన్నికల లోపు వివిధ చోట్ల ఉన్న వైసీపీ నేతల్ని అణిచివేయాలన్న ఆలోచన ధోరణి ప్రభుత్వానికి ఉంది. అయితే అది రివర్స్ అయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా ఒక భయం ఉంది. టోటల్గా ఈ హత్య విషయంలో మాత్రం వైసీపీ చాలా సీరియస్గా ఉంది.